వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన వంటలు అండి టమాటాలు వేసి రొయ్యలు పులుసు పెడుతున్నాను. రొయ్యలు మొన్న కిలో తీసుకొచ్చారండి. మా వారికి కొంచెం కొంచెంగా చేసి ఇస్తాను. మీ ఇద్దరమే కదా, నేను తినను. ఆయనకి వారంలో ఒకసారి 2 సార్లు చేసి ఇస్తూ ఉంటా. ఫస్ట్ ఒక ఉల్లిపాయ అండి, 4 పచ్చిమిరపకాయలు నూనెలో వేసాను. తర్వాత 4 టమాటాలు వేసాను, ఉప్పు పసుపు వేసాను. కొంచెంసేపు లో ఫ్లేమ్లో మగ్గనిస్తానండి. టమాటాలు బాగా మెత్తపడ్డాక రొయ్యలు వేస్తాను. రొయ్యల్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తాయండి. ఒక 5 మినిట్స్ రొయ్యల్లో నీళ్ళన్నీ ఎగిరిపోయాక కారం వేస్తానండి. కారం వేసి ఇదిగోండి చిన్న నిమ్మకాయతో చింతపండు నానబెట్టాను. ఆ చింతపండు గుజ్జేస్తారండి. మీరు టమాటాలు వేస్తున్నాం కదా, ఇంకా చింతపండు ఎందుకంటే ఎగట్టుగా ఉంటుందండి. టమాటాలు వేస్తే కొంచెం వగరగా ఉన్నట్టు ఉంటుంది. మీరు చింతపండు వేస్తేనే పులుసు టేస్ట్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. మన అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి. మీరు కోడిగుడ్లు ఉడకేసి కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఈ రొయ్యలు బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఎగిరేసుకోవచ్చు, ఏట్లో వేసుకున్నా బాగుంటుందండి. దోసకాయ రొయ్య, ములక్కాయ రొయ్య అని. నేను నడుం దగ్గర నరాలన్నీ ఇట్లా నరాలన్నీ ఓపెన్ చేసండి, నరాలన్నీ తీసేసాను పైన కిందవి. అసలు నాకు ఇవాళ ఒక రైలు కడుగుతుంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. నేను ఆంధ్ర వెళ్ళాను మొన్న, ఒక నెల క్రితం ఆంధ్ర వెళ్ళాను. అప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఆయన చంద్రబాబు గారిని గెలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారండి. బాగా మా బావగారు ఒక పార్టీ, మా అక్కగారు ఒక పార్టీ. వీళ్ళల్లోనండి ఆంధ్రాలో పవర్ఫుల్ అండి. పల్లెటూరులో ఈ ఎలక్షన్ అంటే అండి ఇంకేం లేదండి. ఒక ఫ్యామిలీలో ఆడవాళ్ళకి పార్టీ అయిపోతారు, మగవాళ్ళకి పార్టీ అయిపోతారు, పక్కింటి వాళ్ళతో మాట్లాడరు, చాలా సీరియస్గా ఉంటారు. ఎంత చుట్టాలైనా సరే అండి, వాళ్ళ మొహాన్ని చూడరు, బిగదీసుకుపోతారు. ఎలక్షన్ ఎక్కడో జరుగుతుంది, ఎవరో గెలుస్తారు, ఏంటో అండి వీళ్ళ రిలేషన్ కూడా క్యాచ్ చేయరు. సొంత ఇంట్లోనే మా అక్క మా బావగారు వ్యతిరేకంగా ఒకళ్ళు వచ్చి తెలుగుదేశం అంటే, ఒకళ్ళు వచ్చి జగన్ పార్టీ అంటారండి. ఇలా ఉంటుంది. ఒక ఆవిడ ఇదండి పల్లెటూరులో ఎండి చేపలు, ఎండి రొయ్యలు బుట్టలో పెట్టుకుని ఇళ్ళమ్మకి తీసుకొచ్చి అమ్ముతారు కదండి. ఆవిడొచ్చి ఎండి చేపలు, ఎండి రొయ్యలు అని అంటే, నేను పక్కన చింత చెట్టు ఉందండి. చింత చెట్టులో ఆకు కోసి పప్పులన్నీ ఉన్నాయి వేద్దామని మా అక్కగారింటి కాడ ఆకు కోస్తున్నాను. ఒక ఆవిడ పిలిచింది. ఆ చేపలు ఆవిడ వచ్చి బుట్ట దించిందండి. ఆవిడ కొనడానికి వచ్చిన ఆవిడకి 60 పైన 70 ఏళ్ళు ఉంటాయి. ఈ చేపల ఆవిడకి వయసు ఉందండి. బుట్ట దించి కింద పెట్టి ఏంటో సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారండి. అది నాకు సరిగా వినపడలేదు. ఒక సైడ్ చింత చిగురు కోసేసి రెండో సైడ్కి వెళ్ళినప్పుడు నేను ఆ చేపల ఆవిడ అంటుందండి, మంత్రులు మోసం చేశారమ్మా అంటుందండి. మంత్రులు చేపలమ్మాయమని మంత్రులు ఏం మోసం చేస్తారనుకుంటే ఏంటన్నానండి. ఆ చేపలు కొనడానికి పిలిచింది చూడండి, ఎండు చేపలు కొనడానికి పిలిచింది ఆవిడంటే మంత్రులు కాదు, కంప్యూటర్ మోసం చేసింది అంటున్నారండి. ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కంప్యూటరే కారణం, కంప్యూటర్ మోసం చేసిందని ఆ పల్లెటూరులో చెప్పుకుంటున్నారండి. నాకు ఒకే నవ్వు. ఆయన ఎందుకు పల్లెటూరులో మాటలు తమాషాగా ఉంటాయండి. మంత్రులు మోసం చేశారంటారు. ఆ ఊరు దాటి సరిగా బయటికి వెళ్ళిందే నెలకు ఒకసారి కూడా బయటికి వెళ్ళరు. ఏంటేంటో మాటలండి. వాళ్ళు సొంత క్రియేషను, లేదంటే ఒకళ్ళు మాటలు చెప్పుకుని వీళ్ళు కంప్యూటర్ మోసం చేసింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఏంటి అనేవాళ్ళు. కోపం అండి. ఈ పార్టీలు అవి చూస్తే నాకండి రాజకీయాలు తెలియవు. నేను తమిళనాడులో ఉంటా, ఆంధ్ర రాజకీయాలు నాకు అంతగా తెలియవండి. ఇది మొన్న ఊరు వెళ్ళినప్పుడు గమనించాను. భలే సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇలాంటి కొన్ని ఎవరు ఎందుకు ఓడిపోయారన్న దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మనం ఏమో ఫిల్టర్ చేయలేము. అది జనాల చేతిలో ఓట్లు ఉంటుంది. వాళ్ళు ఆ టయాన్ని బట్టి వాళ్ళకి నచ్చితే ఓటేస్తారండి. నచ్చలేదనుకోండి వాళ్ళ అయిష్టత ఓటు ద్వారా తెలియజేస్తారు. మనం ఎవరు ఎందుకు ఓడిపోయారో, మంత్రులు అదా అంటే అక్కడ ఓట్లే కదండి లెక్క చేసేది. ఇలా ఉంటుందండి. కంప్యూటర్ మోసం చేయడానికి లీడింగ్ పార్టీలో ఉండేవాళ్ళు వెళ్ళి కంప్యూటర్ని ఏమన్నా చేయొచ్చండి. పార్టీలో ఇంకా పదవికి రాని వాళ్ళు వెళ్ళి కంప్యూటర్ని ఏం చేయగలరు. వీళ్ళు తెలివితేటలు ఇవి చూస్తే అండి ఒకే నవ్వు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. సీరియస్గా తీసుకోకండి. నాకు
ఏ పార్టీతో సంబంధం లేదండి. నాకు ఓటు కూడా లేదు ఆంధ్రాలో. నేను తమిళనాడులో ఉంటా.